Find the value of y. Find the value of y for which the distance between 2 points 2 comma minus 3 and q of 10 comma y is 10 units. ఇది కూడా సేమ్ ప్రాబ్లము, సేమ్ మోడలు. అయినా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ p ఆఫ్ ఎంత ఉందమ్మా, 2 కామా మైనస్ 3. ఇక్కడ q ఆఫ్ ఎంత ఉందంటే 10 కామా y ఉంది నాన్న. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ మళ్ళీ 10 యూనిట్స్ అని వాడు ఇచ్చేసాడు. సేమ్ మోడలు. సరే మళ్ళీ ట్రై చేద్దాం ఒకసారి యాజ్ పర్ ద ప్రాబ్లమ్. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. పీక్యూ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. పీక్యూ డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్, నా ఫార్ములా తెలుసు, ఎవ్రీ టైమ్ యూ షుడ్ రైట్ ద ఫార్ములా, x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో ఇక్కడ ఎప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే దీన్ని x1 y1 కింద తీసుకుంటాను. ఇక్కడ దీన్నేమో x2 y2 కింద తీసుకుంటా. సో ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే కలర్ చేంజ్ చేస్తున్నాను, బాగుంటుంది. రూట్ ఓవర్ రాసేసాను నాన్న, రూట్ ఓవర్. ఒకసారి అండు కొట్టాలి. సరే ఓకే. రూట్ ఓవర్, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి నాన్న. రూట్ ఓవర్ x2 మైనస్ x1. x2 అంటే ఇక్కడ 10 మైనస్ 2, 10 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1. y2 అనేది y కనుక y యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తున్నా, మైనస్ ఆఫ్ మైనస్ 3 హోల్ స్క్వేర్. ఇలా చాలా జాగ్రత్తగా రాయాలి. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ 10 యూనిట్స్ అయితే నేను y వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాను నన్ను. ఈ y వాల్యూ హైలైట్ చేశాను కదా, ఈ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. సో ఇక్కడ పీక్యూ డిస్టెన్స్ మనకి ఇచ్చేసాడు. ఇదిగో ఇది డిస్టెన్స్. సో నేను రాసేస్తున్నాను ఇక్కడ. ఎంత రాసుకోవచ్చు, 10 యూనిట్స్ రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్స్ టు వన్ మినిట్ నాన్న. ఓకే వెయిట్ ఏ మినిట్ నాన్న. రైట్, ఇక్కడ 10 మైనస్ 2 యూనిట్స్ అంటే ఎంత, రూట్ ఓవర్. రూట్ ఓవర్ ఎంత వస్తుంది, 10 మైనస్ 2 అంటే 8 కదా, 8 స్క్వేర్. ఇది మైనస్ ఆఫ్ మైనస్ అంటే y ప్లస్ 3 హోల్ స్క్వేర్, y మైనస్ 3 హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేశాను అనుకోండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్ 10 స్క్వేర్ అవుతుంది కదా ఇక్కడ, ఈజ్ ఈక్వల్ టు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినప్పుడు నేను ఇందాక క్లాస్లో కూడా చెప్పాను, ఈ స్క్వేర్ రూట్ అనేది పోయి 8 స్క్వేర్ 64 వచ్చి ప్లస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్ వస్తుంది. ఈ 10 స్క్వేర్ అంటే మనకి తెలుసు 100. సో 100 ఈజ్ ఈక్వల్స్ టు 64 ప్లస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్. అలాగే ఉంచుకోండి, దీన్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయొద్దు. ఈ 64 ఇక్కడ యాడ్ అవుతుంది, అవతలంకి వెళ్తే ఏమవుతుంది, సబ్ట్రాక్ట్ అవుతుంది. 64 ఈజ్ ఈక్వల్స్ టు y ప్లస్ 3 హోల్ స్క్వేర్ వస్తుంది. సో 100లో 64 తీసేస్తే మళ్ళీ 36 ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ 3 హోల్ స్క్వేర్. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఈ స్క్వేర్ తీసేస్తే ఇక్కడ ఏం పెడతాం, మళ్ళీ స్క్వేర్ రూట్ పెడతాం, 36 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు y ప్లస్ 3. కానీ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ కంపల్సరీ యూజ్ చేయాలి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అంటే ఎవ్రీబడి నోస్, దీని స్క్వేర్ రూట్ ఎంత వస్తుందో మనకు తెలుసు, 6 ప్లస్ ఆర్ మైనస్, ఇట్స్ క్లియర్, ఈజ్ ఈక్వల్స్ టు y ప్లస్ 3. ఇప్పుడు ఈ y ప్లస్ 3కి 2 పాసిబుల్ వాల్యూస్ వస్తున్నాయి. y ప్లస్ 3కి ఒకటి పాజిటివ్ 6 అయితే y ఈజ్ ఈక్వల్స్ టు 6 మైనస్ 3 అయ్యి y ఈజ్ ఈక్వల్స్ టు 3 అవుతున్నాయి.
అంటే వైకి పాసిబుల్ వాల్యూ కూడా 3 వచ్చింది. ఇంకోటి చూద్దాం. వై ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఒకవేళ -6 తీసుకున్నాను అనుకో, వై ఈజ్ ఈక్వల్స్ టు -6 -3, వై ఈజ్ ఈక్వల్స్ టు -9 వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి వైకి 2 వాల్యూస్ ఉన్నాయి, బోత్ ఆర్ డిఫరెంట్. ఒకటి 3 అయితే ఒకటి 9. నువ్వు 3 తీసుకున్నా ఒకవేళ -9 తీసుకున్నా దాని డిస్టెన్స్ నెవర్ బీ చేంజ్ 10 యూనిట్స్. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం కూడా చెయ్యండి, ఇది వచ్చే ఛాన్స్ ఉంది.